From boys. Just 2 lines. ఓకే. పాడకపోయినా మీకు ఇష్టమైన పాట ఏదో చెప్పండి. మీ సాంగ్ ఏది? Hello guys, are you there in the class? Yes, ma'am. Yes, ma'am. Oh, thank God. I thought you all left the class. No, ma'am. Okay, tell me your favorite song. What is your favorite song? Oh, like me, you all are tasteless. Okay. Don't you No, have ma'am. And then speak out. తెలుగులోనే చెప్పండి. ఎన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. పోనీ లెసన్ ఏం చెప్పమనట్లేదు కదా, లెసన్ లో క్వశ్చన్స్ అడగట్లేదా కదా. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు సింగ్ అ సాంగ్ ఆర్ ఎల్స్ టెల్ మీ యువర్ ఫేవరెట్ సాంగ్. కమ్ ఆన్. మ్యామ్ నాన్నకు ప్రేమతో సాంగ్ మ్యామ్. ఓకే, పాడగలవా? ఒక లైన్ అయినా? No, ma'am. రాదు. ఓకే, ఏ మూవీలో నుంచి అది? ఫ్రమ్ విచ్ నాన్నకు మూవీ? ప్రేమతో మూవీ. నాన్నకు ప్రేమతో మూవీ. ఓకే, డూ యు నో హూ కంపోజ్ ద సాంగ్? మ్యూజిక్ కంపోజిషన్ ఎవరు చేశారో తెలుసా? DSP, ma'am. దేవిశ్రీ ప్రసాద్ మ్యామ్. ఇది మాత్రం తెలుసు. డిఎస్పి మ్యామ్. ఓకే ఓకే, సో ఇంతమంది డిఎస్పి అన్నారు కదా, డిఎస్పి కంపోజ్ చేసిన పాటలు ఇంకేమన్నా తెలుసా మీకు? తెలుసు మ్యామ్. ఇంకేంటి చెప్పండి. సాంగ్ చెప్పాలా మ్యామ్? సాంగ్స్ చెప్పండి. ఏమా? ఇంకా అమ్ముడు పాట, మ్యామ్. ఓకే ఓకే, సో కంపోజ్ చేయటం అంటే ఏం చేశాడు డిఎస్పి? ఏం లిరిక్స్ చేశాడు? ని రాసినాడు, మ్యామ్. లిరిక్స్ రాసాడా డిఎస్పి? మ్యూజిక్ కంపోజ్ చేసినారు, మ్యామ్. మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సో లిరిక్స్ కంపోజ్ చేసిన వాళ్ళు వేరే ఉంటారు. లిరిక్స్ ని కంపోజ్ చేసే వాళ్ళు వేరు ఉంటారు, దానికి ట్యూన్ కంపోజ్ చేసే వాళ్ళు వేరే ఉంటారు, పాడేవాళ్ళు వేరుగా ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ సెషన్ లో కంపోజిషన్ అంటే ఏంటి, కాంప్రిహెన్షన్ అంటే ఏంటి వివరంగా తెలుసుకుందాం. ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కంపోజిషన్ అంటే కంపోజ్ చేయడం అంటే కొన్ని ఆల్ఫాబెట్స్ కంపోజ్ చేస్తే వర్డ్స్ అవుతాయి, కొన్ని వర్డ్స్ కంపోజ్ చేస్తే కొన్ని స్టేట్మెంట్స్ అవుతుంది, కొంచెం స్టేట్మెంట్స్ కంపోజ్ చేస్తే ఒక టెక్స్ట్ అవుతుంది అన్నమాట. అంటే అది వి విల్ లింక్ టుగెదర్, వీటన్నిటిని లింక్ కలిపితే ఒక చక్కటి పారాగ్రాఫ్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు కంపోజిషన్ అంటే ఏంటో అర్థమవుతుందా? కంపోజిషన్ అంటే కంపోజ్ చేయడం, మన ఆలోచనల్ని ఒక దగ్గర పెట్టడం. సో అది ఏ రకంగా పెట్టడం అనేది చూద్దాం. ఇట్ ఇస్ అ క్రియేటివ్ వర్క్, అంటే మనలో ఉన్న సృజనాత్మకత అన్నమాట. కొంతమంది పాటలు కూర్చున్న వెంటనే ప్రాసలతో మాటలు అల్లుతారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా వినబుద్ధి అవుతుంది, అంటే వాళ్ళ క్రియేటివిటీ. సో వాళ్ళలో ఉన్న టాలెంట్ అన్నమాట అది. కొంతమంది చక్కగా కవితలు రాస్తారు. మీలో ఎవరైనా కవితలు రాసే వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఒక చిన్న కవిత, చిట్టి కవిత, అది ఇంగ్లీష్ లోనే కాకర్లేదు. ఎవరన్నా ఉన్నారా? స్టోరీ టెల్లర్స్. మనం అందరం స్టోరీ టెల్లర్సే. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మదర్ కి, ఫాదర్ కి, ఇంట్లో వాళ్ళకి ఎన్ని స్టోరీస్ అల్లి చెప్తాము. మనకంటే గొప్పగా మూవీ డైరెక్టర్స్ కూడా నరేట్ చేయలేరు, అంత గొప్ప స్టోరీస్ చెప్పేస్తాం. సో ఇంట్లో వాళ్ళు నమ్మే విధంగా చెప్పేస్తాం.
Is it not? So Yes, ma'am. composition is Yes, a ma'am. creative work. Composition అంటే ఏంటి? It is a Creative creative work. work. You just note down composition, creative work. సో ఇది ఏ ఫామ్ లో ఉంటది? మోస్ట్లీ రిటర్న్ ఫామ్ లో ఉంటుంది. ఇది ఏ ఫామ్ లో ఉంటుంది? Written work లో. కంపోజ్ చేస్తాం అంటే మనం రాస్తాం అన్నమాట. ఇట్ మెయిన్లీ రిఫర్స్ టు రిటర్న్ వర్క్. వేరియస్ రిటర్న్ వర్క్స్ అంటే ఇట్ మే బి అ లెటర్, ఒక లెటర్ అవ్వచ్చు, ఒక ఎస్సే అవ్వచ్చు, ఒక షార్ట్ స్టోరీ అవ్వచ్చు, ఒక పోయం అవ్వచ్చు, ఏదన్నా నరేటివ్. ఇవన్నీ కూడా క్రియేటివ్ అన్నమాట, రైటింగ్ స్కిల్. మనలో కొంతమంది భావ వ్యక్తీకరించలేకపోయినా కూడా చక్కగా కవితల పరంగా చక్కగా చాలా బాగా రాస్తారనమాట. దే కంపోజ్ బ్యూటిఫుల్లీ యూజింగ్ బ్యూటిఫుల్ వర్డ్స్. కంపోజిషన్ లో మెయిన్ ఏముంటుంది మీరు అనుకుంటున్నాయి? ఇప్పుడు మనం ఎవరితోనన్నా చక్కగా చాట్, కొత్తగా ఇప్పుడు మనం మీడియాని చక్కగా వాడుకుంటున్నాం. ఫ్రెండ్స్ తో ఏం చక్కగా చాట్ చేస్తామో, పక్కన వాళ్ళకి తెలియకుండా కూడా చక్కగా కూర్చొని టైప్ చేసి నిమిషాల మీద, సెకండ్స్ మీద ఎంత స్పీడ్ గా టైప్ చేస్తాం. ఫింగర్స్ అసలు ఎట్లా కదులుతాయో కదా మనవి. సో యు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్ బై టైపింగ్ ద వర్డ్స్. యు యూజ్ ద షార్ట్ కట్స్. సో వెన్ యు టెక్స్ట్ యు యూజ్ షార్ట్ కట్స్. Is it not? You Yes, use symbols while texting. So composition mainly refers to your ideas on a piece of paper. నీ మనసులో దాగి ఉన్న, నీ మైండ్ లో ఉన్న ఆలోచనలు అవన్నిటిని చక్కగా పేపర్ రూపంలో దాన్ని కూర్స్తావు అన్నమాట. నీడ్స్ అటెన్షన్ టు స్టైల్ స్ట్రక్చర్ అంటే దానికి ఒక స్టార్టింగ్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం కనుక చక్కగా నువ్వు పేర్చగలిగితే ఇట్ బికమ్స్ అ బ్యూటిఫుల్ పోయం ఆర్ బ్యూటిఫుల్ లెటర్ ఆర్ అ బ్యూటిఫుల్ స్టోరీ. సో అంతేకాకుండా వాటిని చక్కగా ముత్యాల లాంటి పదాలతో అలంకరించవచ్చు. గుడ్ వొకాబులరీ, గ్రామర్, స్పెల్లింగ్, పంక్చుయేషన్, నాలెడ్జ్ ఇవన్నీ కనుక ఉంటే మన దగ్గర we can compose anything whatever it may be. You just note down composition. ఏమేమి ఉండాలి కంపోజ్ చేయాలంటే? మీ ఉన్న ఆలోచనల్ని ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద పెట్టగలగాలి. నీడ్స్ అటెన్షన్ టు స్టైల్ స్ట్రక్చర్, దానికి ఒక రూపాన్ని ఇవ్వాలి. చక్కగా డిస్క్రైబ్ చేయగలగాలి. మంచి పదాలు వాడాలి. గుడ్ వొకాబులరీ, గ్రామర్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయగలగాలి. అంతేకాకుండా పంక్చుయేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో I hope at least few of you are noting down these points. It helps you a lot. It helps you a lot. So composition mainly refers your ideas on a piece of paper, needs attention to style structure, more flowing description, good vocabulary, grammar, spelling, punctuation, నాలెడ్జ్ ఉండాలి. పంక్చుయేషన్ నాలెడ్జ్ ఉండాలి. స్పెల్లింగ్ సరిగ్గా రాయలేదనుకోండి ఏమవుతుంది? మీనింగ్ మారిపోతుంది. ఒక చిన్న కామా ఫుల్ స్టాప్ లో కూడా తేడా పడినా కూడా అర్థం మారిపోతుంది. అంతేకాకుండా అందరిలో కల్లా మీరు రాసిన పీస్ ఆఫ్ వర్క్ గ్రేట్ గా ఉండాలి అంటే దాంట్లో మీరు వాడే పదాలు అంటే వొకాబులరీ, సెంటెన్స్ ఫార్మేషన్, గ్రామర్ పరంగా గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా కనుక మీరు రాయగలిగితే యూ కెన్ బికమ్ అ గ్రేట్ రైటర్స్, స్టోరీ టెల్లర్స్, పోయెట్స్. సో ఎప్పుడన్నా ఆలోచించారా మేము కవిత ఎందుకు రాయకూడదు? అసలు మనకి టైం ఉంటే కదా. వీఆర్ సో బిజీ కదా, 24/7 వీఆర్ ఆక్యుపైడ్. సో ఎవరన్నా ఇంతకు ముందు ట్రై చేశారా ఏదన్నా రాయడానికి? ఇంతకు ముందు అంటే లెటర్స్ రాయాల్సి వచ్చేది, అప్పుడు ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు లెటర్స్ కూడా రాసే పని లేదు. ఫ్రెండ్షిప్ మీద యూ కెన్ రైట్ సో గ్రేట్.
Is it not? Yes, ma'am. సో ఐ థింక్ ఇప్పటి నుంచి ఏదన్నా ఒక పీస్ ఆఫ్ చిన్న చిన్న పదాలతో 4 లైన్స్ పోయమ్స్ రాయడం ఇంగ్లీష్ లో మొదలు పెడితే నెక్స్ట్ టంగ్ ట్విస్టర్స్, ఐ హోప్ యు ఆర్ నౌ అవేర్ విత్ ఫ్యూ టంగ్ ట్విస్టర్స్. అవి ఎంత రిథమిక్ గా ఉంటాయి కదా. Yes, ma'am. ఎస్, చిన్న చిన్న పదాలు మీరు వెళ్తున్నప్పుడు చిన్న చిన్న పదాలు యూజ్ చేసి ఒక 4 లైన్స్ పోయం క్రియేట్ చేయగలిగితే, మీరు జరిగిన సంఘటనల్ని ఇంగ్లీష్ లో మాట్లాడగలిగితే, చెప్పగలిగితే, యూ విల్ బికమ్ అ గ్రేట్ పోయట్స్, ఐ ప్రామిస్ యూ. సో టైప్స్ ఆఫ్ కంపోజిషన్ రైటింగ్. సో ఈ రైటింగ్, ఈ కంపోజింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంట అండి? 4 టైప్స్. అవేంటి? జస్ట్ నోట్ ఇట్ డౌన్. Types of composition writing: description, narration, exposition, argumentation. మనకి కంపోజింగ్, ఈ రైటింగ్ అనేది 4 విధాలుగా ఉంటుంది. 4 టైప్స్ లో చేయొచ్చు. ఏ టైప్ లో మనం రాయొచ్చు? డిస్క్రిప్షన్ లో రాయొచ్చు. ఇప్పుడు మనం వివరంగా డిస్క్రిప్షన్ అంటే ఏంటి, నరేషన్ అంటే ఏంటి, ఎక్స్పోజిషన్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంటేషన్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, డిడ్ యు నోట్ డౌన్? Yes, Did you ma'am. note it down? Yes, Yeah. ma'am. So writing Yes, a ma'am. description. సో ఒక డిస్క్రిప్షన్ ని మీరు రాయాలంటే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డిస్క్రైబ్ వాట్ ఈస్ ఇట్. నువ్వు డిస్క్రైబ్ చేస్తావు, చెప్తావు అసలు ఏంటి అది అని ఇంట్రడక్షన్ లో చెప్తావు. నెక్స్ట్, వాట్ డస్ ఇట్ లుక్ లైక్, అది ఏ విధంగా కనపడుతుంది, అది ఎట్లా ఉపయోగపడుతుంది, దాని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటి అని ముగింపు ఇస్తావు అన్నమాట. సో ఒక డిస్క్రిప్షన్ రాయాలి అంటే దానికి ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. ఇంట్రడక్షన్ లో అసలు అదేంటి అనేది వర్ణిస్తావు. నెక్స్ట్ దాని యొక్క లక్షణాలు, సో అది చూస్తే నీకు ఏమనిపిస్తుందో చెప్తావు. కంక్లూజన్, అసలు అది అందుకే అది సో అండ్ సో అనేది చెప్తావు. ముందు చూద్దాం, చూడండి. సో ఈ డిస్క్రిప్టివ్ రైటింగ్ లో మన 5 పంచేంద్రియాలను పనిచేస్తాయి. వి సెన్స్, వి ఫీల్, వి హియర్, వి కెన్ ఈవెన్ స్మెల్, అండ్ వి కెన్ ఫీల్, అండ్ ఈవెన్ వి కెన్ టేస్ట్. సో ఇవన్నీ కూడా కలిపితే డిస్క్రిప్టివ్ రైటింగ్ అవుతుంది. డిస్క్రైబ్ చేయడం అన్నమాట. ఒక రోజు ఉంది, దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తావు? What a beautiful flower. యా, వాట్ ఎ బ్యూటిఫుల్ రోజ్ ఆర్ వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. అంటే చదివేవాడికి, అంటే మీరు రాసింది చదివేవాడికి ఈ పంచేంద్రియాలు కూడా టచ్ చేయాలన్నమాట. జెంట్లీ బ్లోయింగ్ ఇన్ ద బ్రీజ్, ద బజ్ ఆఫ్ బీస్ కమింగ్ టు డ్రింక్ ద నెక్టర్ అన్నట్లు మనకు అవన్నీ మనం మన కళ్ళ ముందు కదలాలన్నమాట. ఒక రీడర్ కి నువ్వు రాసింది నువ్వు ఎఫెక్టివ్ గా ఉంటే ఇదంతా హీ కెన్ ఇమాజిన్ ఎవ్రీథింగ్. నువ్వు డిస్క్రైబ్ చేసేది అంటే నువ్వు వర్ణిస్తున్న విధానం, వర్ణించడం అన్నమాట. సో నేను రైటింగ్ లో నువ్వేమి వర్ణిస్తున్నావో అది చదివేవాడు అవన్నీ ఫీల్ అవ్వాలి, ఫీల్. సో డిస్క్రిప్టివ్ రైటింగ్ అంటే ఏంటో అర్థమైందమ్మా? డిడ్ యూ Yes, అండర్స్టాండ్? ma'am. Yes, ma'am. ఇప్పుడు అగైన్ ఐ విల్ ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్స్, ప్లీజ్ బేర్ ఇట్ ఇన్ మైండ్. సో నరేట్ చేయడం అంటే కథ అల్లడం. సో we all are great narrators, we all are great storytellers. ఒక ఐడియా తీసుకొని అర్థం ఎలా పగిలింది అనేది ఒక ఐడియా తీసుకొని దానికి చక్కగా చాలా మంచి కథ అల్లేస్తామన్నమాట. నరేషన్ స్పీక్స్ టు us స్ట్రాంగ్లీ, ఎందుకంటే అది మన గురించి, మనం చేసిన పని గురించి, మనం ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటాం. క్యూరియాసిటీ డెవలప్, నెక్స్ట్ ఏంటి, ఏం జరిగి ఉంటది అంటే మనం చెప్పే పద్ధతి, దాంట్లో
ఒక రీడర్ అనేవాడు సస్పెన్స్ ఏం జరిగి ఉంటది, అబ్బా ఎంత బాగా చెప్తుంది, ఎంత బాగా చెప్తున్నాడు, తర్వాత ఏమైందిరా అడుగుతారు కదా. నువ్వు ఒక మూవీ చూసి వచ్చావు, నీ ఫ్రెండ్ కి చెప్తావా లేదా? Yes, ma'am. చెప్తాం మ్యామ్. ఏమైందిరా Yes, ఏమైందిరా ma'am. చెప్తావా లేదా? సో దట్ ఈస్ హౌ యు నెరేట్ అ స్టోరీ. Narrate story. Yes. Exposition అంటే ఎగ్జాంపుల్స్. ఎక్స్పోజిషన్ అంటే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక అంకుల్ వచ్చాడు. అప్పుడు మీ మమ్మీ చెప్తుంది, అరే గుర్తుపెట్టావరా గోపి అంకుల్ ని అని. ఓ గోపి అంకుల్ ఆర్ సమ్ అదర్ అంకుల్, హూ ఎవర్ హీ మే బి. గుర్తుపెట్టావంటే యుల్ జస్ట్ బి బ్లింకింగ్, ఎందుకంటే నువ్వు ఎప్పుడో అసలు నీకు గుర్తు లేదు. అసలు నీకేం అదేరా నువ్వు చిన్నప్పుడు నీకు ముక్కులోంచి చీముడు కారుతుంటే అంకుల్ ముక్కు తుడిచి నిన్ను భుజాల మీద తీసుకెళ్లి కొట్లో కొనుక్కొచ్చాడు, రోజు అంకుల్ కావాలి అని ఏడ్చేవాడివి, నీకు గుర్తుందా అని గుర్తు చేస్తారు కదా. Yes, ma'am. ఎగ్జాంపుల్స్ అంటే చెప్తారు వాట్ హాస్ హ్యాపెండ్. సో రా ఈ అంకుల్. Exposition అంటే you explain with examples, so you try to recollect, so they give some statements so that you can recollect. You understand what is exposition? I can hear Yes, some sound ma'am. over there. I can hear some sound over there. Can you mute your phone? Who is that? Can you mute your phone? Can you hear me? Harshit, can you mute the phone? Harshit. Now can you hear me? Yes, ma'am. Yes, ma'am. Okay, who is this Harshit? Okay. So, a story, what are the types of description we have seen? How to, how many types of, can you tell me? Can you tell me? How many types did we see now? చెప్పండి. Can you tell me? Types of 4 composition. types. How many types? 4 types, ma'am. What are they? Description, narration, exposition, exposition, Again, once again, I want to argumentation. listen from you. Description, narration, exposition, argumentation.
సో ఇప్పటి వరకు ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? వాట్ ఈస్ డిస్క్రిప్షన్, వాట్ ఈస్ నరేషన్, ఎక్స్పోజిషన్. డిస్క్రైబ్ చేసేదాన్ని డిస్క్రిప్షన్ అంటాము, నరేట్ చేసేదాన్ని నరేషన్ అంటాము, ఎక్స్పోజిషన్ అంటే విత్ ఎగ్జాంపుల్స్ తో చెప్పేదాన్ని ఎక్స్పోజిషన్ అంటాము. ఆర్గ్యుమెంటేషన్. సో ఈ బొమ్మ చూస్తే మీకు ఏం కనపడుతుంది, ఏం అర్థమవుతుంది, ఏం జరుగుతుంది? ఇద్దరు గొడవ పడుతున్నారు. So one is trying to stop it. That means you are under argument. Argument అంటే సో ఇది ఫిజికల్ గా జరిగేది. కానీ రైటింగ్ లో ఆర్గ్యుమెంట్ ఎట్లా జరుగుతుంది? మనం ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు వి ఆర్గ్యూ స్ట్రాంగ్లీ. మనం స్ట్రాంగ్ గా మనం చెప్పేది కరెక్ట్ అని మన రీడర్స్ కి ఒప్పించడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో మోస్ట్లీ ఇది ఒక కరెంట్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ జరిగేటప్పుడు వి యూస్ దిస్ ఆర్గ్యుమెంటేషన్ మోడ్. సో టు వై am I writing? మన పర్పస్ ఏంటి, మనం రాయడానికి కారణం ఏంటి? టు సపోర్ట్ అ కాజ్. సో ఒక కాజ్ ని బలంగా చెప్తున్నాము. టు ప్రమోట్ అ చేంజ్, ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. సో టు రిఫ్యూట్ అ థియరీ అంటే ఇది తప్పు, వీఆర్ ట్రైంగ్ టు స్టేట్ అబౌట్ అ థియరీ. సో ఒకలాంటి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడానికి, అవేర్నెస్ ని తీసుకురావడానికి, అంతేకాకుండా ఒక ఆర్గ్యుమెంట్ ని విన్ అవ్వడానికి, అంటే మనం చెప్పే స్టాండ్, మనం చెప్పేది కరెక్ట్ అనేది తెలియచెప్పడానికి. అంతేకాకుండా టు అరౌజ్ సింపతి. సో కొన్ని ప్రాక్టిక్ సిచ్యువేషన్స్ లో వి టేక్ ఫర్మ్, వి ఆర్గ్యూ దట్. సో అండ్ టు ప్రొవోక్ యాంగర్ ఆల్సో, అంటే చైతన్యం నింపడానికి. సో కొంతమంది మాట్లాడుతుంటే వి జస్ట్ గూస్ బంప్స్ వచ్చేస్తాయి, వి జస్ట్ గెట్ మోటివేటెడ్ and we agree with what they say. సో ఈ ఆర్గ్యుమెంటేటివ్ మోడ్ లో మనం ఎందుకు రాస్తున్నాము, ఏం రాస్తున్నాము, మన యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్, సో we have seen 4 types of composition clearly. What are they? What are the 4 types of composition? Description, నరేషన్, ఎక్స్పోజిషన్, ఆర్గ్యుమెంటేషన్ మ్యామ్. yeah, very good. సో మీరు 10th క్లాస్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ 10th పాస్ అయ్యే ఇంటర్కి వచ్చారు కదా. ఎగ్జామ్ లో కాంప్రిహెన్షన్ అనే ప్యాసేజ్ ఉంటుంది కదా, ఎస్ మ్యామ్. ఉందా మీకు? ఉన్నది మ్యామ్. సో ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అన్నమాట. సో మీరు ఆలోచించే విధంగా, సో వాటి యొక్క మీనింగ్ తెలుసుకునే విధంగా, దాని అండర్లైన్ మీనింగ్ ఏముందో తెలుసుకొని క్వశ్చన్స్ ఇస్తాడు కదా ప్యాసేజ్ కింద. మీకు కాంప్రిహెన్షన్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు. 1కి 10 సార్లు ఆ ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్ కి రిలవెంట్ గా ఉన్న ఆన్సర్ తీసుకొని మనం ఆన్సర్స్ రాస్తాము. సో ఐ హోప్ యు ఆల్ హ్యావ్ డన్ దిస్. ఎస్ మ్యామ్. సో స్టూడెంట్స్ లెర్న్ టు, ఇది చేయడం వల్ల మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఎందుకు పెట్టారు మీకు ఇది? జనరేట్ ఆర్ ఆర్గనైజ్ ఐడియాస్. మీకు కూడా కొత్త ఐడియాస్ వస్తుంది అన్నమాట. వర్డ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో సెంటెన్స్ కాంబినేషన్, సెంటెన్స్ ఏ విధంగా కంబైన్ చేసి ఒక మంచి సెంటెన్స్ ని ఎట్లా ఆర్గనైజ్ చేయొచ్చు, అనలైజ్, ఆ ఓవరాల్ స్టోరీ ఏంటి అని అనలైజ్ చేయొచ్చు అన్నమాట. అంతేకాకుండా మీరు రాయడానికి కూడా దోహదపడుతుంది. సో ఊరికనే మీకు మార్క్స్, ఊరికే అది చదివేసి మార్క్స్ రావడానికి కాదు, దీని వెనకాల మీకు ఇంత తెలియచెప్పాలనే ప్రయత్నంలోనే ఈ కాంప్రహెన్షన్ అండ్ కంపోజిషన్ ఉంటుంది. అంతేకాకుండా ఒక క్వశ్చన్ బ్యాంక్ కొనేసుకొని ఒక 10 కాంప్రిహెన్షన్స్ చూసుకొని దాంట్లో ఇంపార్టెంట్ టిక్ పెట్టించుకొని జస్ట్ అవన్నీ బట్టి పెట్టి ఫస్ట్ దానికి ఏ, సెకండ్ దానికి బి, థర్డ్ దానికి డి, సో అట్లా వెళ్ళడం కాదనమాట. యూ షుడ్ ట్రై టు రీడ్ ద comprehension, you should try to read the composition, and you should be able to compose, you should be able to write. So that is the inner sense of introducing for you
కాంప్రిహెన్షన్ అండ్ కంపోజిషన్. నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమైన తర్వాత ఇది ఇంక నుంచి సీరియస్ గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంతకు ముందు దీని యొక్క విలువ మీకు తెలుసా? డూ యు నో? అసలు మీకు ఒక ఎప్పుడైనా ఐడియా వచ్చింది అసలు కంపోజిషన్ ఎందుకు ఇస్తారు, కాంప్రిహెన్షన్ ఎందుకు ఇస్తారు ప్యాసేజెస్ మనకి అని? Did you have thought of that? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆలోచించే టైం ఎక్కడ మేడం? చదువుకోవడానికి టైం లేదు కదా మనకి. ఓకే, ఇప్పుడు ఏం అర్థమైంది మీకు? ఎందుకు మనకి కాంప్రిహెన్షన్ ఇస్తున్నారు, కంపోజిషన్ ఇస్తున్నారు? Why are they giving us? మనకి నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మ్యామ్. అంతేకాకుండా మనకి కొత్త కొత్త ఐడియాస్ రావడానికి, టు జనరేట్ ఐడియాస్, టు ఆర్గనైజ్ ఐడియాస్. సో వర్డ్ ప్రాసెసింగ్, వర్డ్స్ ని ఎట్లా అరేంజ్ చేసేసి హౌ వి కెన్ ఫ్రేమ్ సెంటెన్సెస్. వాట్ ఆర్ ద వర్డ్స్ వి యూజ్ టు లింక్ ఫ్యూ సెంటెన్సెస్. సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇదన్నమాట. నెక్స్ట్, ప్రతి కంపోజిషన్ కి 3 పార్ట్స్ ఉంటాయి. మన బాడీకి హెడ్, బాడీ, లెగ్స్ ఏ విధంగా, ట్రంక్, లెగ్స్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ఒక ఏదన్నా స్టోరీ గానీ, పోయమ గానీ ఏదన్నా కంపోజ్ చేయాలంటే ప్రతిదానికి ఒక ఉంటే, మీరు పాటలు కూడా చూసుకున్న పల్లవి, చరణం అంటారు కదా, అంటారా లేదా? సో ప్రతి దానికి కూడా, ప్రతి రైటింగ్ కూడా ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, ఒక కంక్లూజన్ ఉంటుంది. సో ఇంట్రడక్షన్ లో టైటిల్, మనం అనుకున్న టైటిల్ ని, మన యొక్క ఐడియాని మనం పుట్ ఫార్వర్డ్ చేస్తాం. బాడీలో దాని నుంచి వివరంగా వివరిస్తాం. కంక్లూజన్ లో కంక్లూజన్ స్టేట్మెంట్ అనేది మనం ఇస్తాం అన్నమాట. కాంపోజిషన్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? ఏదన్నా పీస్ ఆఫ్ వర్క్ మీరు కంపోజ్ చేయాలంటే దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? How many parts? It's divided into how many parts? 3 parts. What are they? An introduction, the body, conclusion. Composition is divided into how many parts? 3 parts. 3 parts. What are they? 3 parts. What are they? An introduction, Yes. the body, Yes. a conclusion. Conclusion. Introduction అంటే ఏంటి? ఇంట్రడక్షన్ అంటే టైటిల్, ఒక స్టోరీ యొక్క ఎందుకు, ఏంటి అనేది. బాడీ ఒక కనెక్టివిటీ, ఐడియాస్. సో డీటెయిలింగ్ మొత్తంగా మన ఐడియాస్ ని డిస్క్రైబ్ చేస్తాం అన్నమాట. సో క్లోజింగ్ సెంటెన్స్, సో ముగింపు ఇస్తాం అన్నమాట ప్రతి కంపోజిషన్, ప్రతి రైటింగ్ కి. ఇట్ మే బి ఎస్సే, ఇట్ మే బి షార్ట్ స్టోరీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో ఈ పిక్చర్ లో ఏం కనపడుతుంది మీకు? వాట్ ఈస్ దట్ నోన్ యాజ్? దాన్ని ఏమంటారు? బర్గర్ మ్యామ్. అయ్యా, సో ఏమేమి ఉంటాయి బర్గర్ లో? వెజిటేబుల్స్, బ్రెడ్. కింద ఏం పెడతాడు? బ్రెడ్ మ్యామ్. యా, కింద bread or bun or whatever it is. In between he places tomatoes or whatever it is. He adds a slice cheese and garnishes something, and he wraps again with a bread or bun. So పైన ఉన్న లేయర్ ఇంట్రడక్షన్ అని చెప్పుకుంటే, మధ్యలో ఉన్న కంటెంట్ ఏదైతే మిక్స్చర్, ఏదైతే కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్, ఎవ్రీథింగ్, చీజ్, salt, spices, all together they become the body, and the last layer becomes the conclusion. మీకు ఎప్పుడన్నా ఇది గుర్తుంచుకుంటే you can easily recollect. So as a burger has
two buns in between filled with all the vegetables. So the upper layer is known as the introduction. The middle filled with all the spices, vegetables, or whatever it may be. It is known as the body, containing all the spices, everything are there in the body. అంతే కదా, మధ్యలోనే కదా అన్ని యాడ్ చేస్తారు. ఎస్ మ్యామ్. అండ్ ద కంక్లూజన్ ఆల్సో చాలా థిన్ గా ఉంటుంది. సో స్టఫ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ద హోల్ is filled inside. The whole stuff, the whole vegetables, దాంట్లో గార్నిష్ చేసే కొత్తిమీరే కానివ్వండి, పెప్పరే కానివ్వండి, సాల్టే కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ, he fills with the stuff. So that is the body, and the topmost layer is the introduction. సో ఈ ఎప్పుడన్నా మీ బర్గర్ చూస్తే మీకు ఏం గుర్తు రావాలి? How to compose a piece of work with an introduction, a body, and a conclusion. సో ఇంట్రడక్షన్ లో ఏముంటుంది? ప్రతిదానికి కూడా a guide for composing writing before you start. నువ్వు ఏదన్నా పీస్ ఆఫ్ వర్క్ రాయాలి అంటే ఇంట్రడక్షన్ లో టాపిక్ ఉంటుంది, సమ్మరీ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్, నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో దానికి తగ్గ సపోర్టింగ్ స్టేట్మెంట్. సో ఫస్ట్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్, సెకండ్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్. అంటే ఎక్కువ పేరాస్ ఉంటాయి. జనరల్ గా ఒక షార్ట్ స్టోరీకి జస్ట్ ఒక బాడీ మాత్రమే ఉంటుంది. అండ్ కంక్లూజన్, యూ సమ్మరైజ్, అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఓవరాల్ గా ఎందుకు చెప్తున్నావు అనే దాంతో నువ్వు కంక్లూడ్ చేస్తావు. సో ఇంట్రడక్షన్, ద బాడీ పార్ట్, అండ్ ద కంక్లూజన్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఇఫ్ యు సీ, హూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓల్డ్ పీపుల్? సో హూ షుడ్ టేక్ కేర్? మీరు ఎవరు టేక్ కేర్ చేయాలి, ఎవరు చూసుకోవాలి అని అనుకుంటున్నారు? సో దిస్ we go on with an argument. You have to tell me. Before that, let us take a short break and we'll continue with this topic. మీకు జస్ట్ 2 minutes లో ఫీడ్బ్యాక్ ఫామ్, అటెండెన్స్ ఫామ్ పెడతాను, వెయిట్ చేయండి. Shall I tell, ma'am? Yeah, tell. Yeah, I want to know from you. Speak out. Efforts like a crow, You should focus on goal. stay alert Alert like a like a dog. dog,
Discipline, ma'am. Eat Yeah. less. యా ఈట్ లెస్ అంటే సిన్స్ ఫుడ్ లో తక్కువ తినాలా? ఈట్ లెస్ అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ దట్ మీన్? ఈట్ లెస్ అంటే నువ్వు తినే అన్నంలో కొంచెం తగ్గించి తినాలా? No, ma'am. ఈట్ లెస్ మీన్స్ ఉపయోగపడేవి తినాలి మ్యామ్. తినడం కాదు, మైండ్ కి ఇవ్వాలి. ఓకే, సో తినడం అంటే ఆహారం కింద కాదు. దట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫుడ్ వాట్ వి ఈట్, ద ఇన్పుట్స్ వాట్ వి టేక్ త్రూ అవర్ సెన్సెస్. సో ఏది ఇంపార్టెంటో అది మాత్రమే రిజిస్టర్ తీసుకోవాలి, అది మాత్రమే మనం యాక్సెప్ట్ చేయాలి, నెగిటివిటీని వదిలివేయాలి. నెక్స్ట్, లీవ్స్ యూ కంఫర్ట్ జోన్ మ్యామ్. లివ్స్ కాదు, లివ్స్ అంటే ఉండాలి అని, లీవ్స్ అంటే వదిలిపెట్టాలి అని. ఎస్, సో దానికి వర్డింగ్స్ కూడా చెప్పినట్లున్నాను. గృహత్యాగి అని ఎవరిని అంటారు? లీవ్స్ యూ కంఫర్ట్ జోన్ మ్యామ్. Those who leaves the comfort కంఫర్ట్ జోన్. zone. ఓకే, అల్పాహారి అని ఎవరిని అంటారు? ఆల్వేస్ గివ్ రైట్ ఇన్పుట్. థింక్ వైల్, ఆలోచించండి ఇంకేం చెప్పాను. శ్వాన నిద్ర మ్యామ్. శ్వాన నిద్ర. శ్వాన నిద్ర మీన్స్ స్టే అలర్ట్ లైక్ ఏ డాగ్ మ్యామ్. బి అలర్ట్ లైక్ అ డాగ్. ఇంకా కొంగ జపం మ్యామ్. కొంగ జపం. Bhakodhyanam, ma'am. ఫస్ట్ వన్ ఇస్ కాక చేష్ట, సెకండ్ వన్ ఇస్ కొంగ బకోద్యానం, జపం. థర్డ్ వన్ ఇస్ శ్వాన నిద్ర, ఫోర్త్ వన్ ఇస్ అల్పాహార, ఫిఫ్త్ వన్ ఇస్ గృహత్యాగి మ్యామ్. గృహత్యాగి. వెరీ గుడ్. I hope these 5 things are registered in your mind. Okay. Yes, ma'am. Did you complete the Google form, all of you? ఎస్ మ్యామ్. Ma'am. Shall we get back to the topic? Yes, ఎస్ ma'am. మ్యామ్. Yes. Ma'am. Yes. Yeah, tell me. Shata, tell me. Sujata, you can speak up. So, can one of you read me the introduction? ఇక్కడ introduction ఉంది. First sentence. Can I? Yeah, try it. First sentence, who should take care of our old people అనేది బ్లూ కలర్ లో ప్రింట్ అయింది. You can start reading out aloud. In my country. Ma'am, ఎక్కడి నుంచి?
Yes, in my country. In my country, most old people live happily with their children. Increasingly, however, many families cannot take care of their parents. This essay will describe some of the problems involved with taking care of old people and discuss who should be responsible. So this is the Thank you, ma'am. introduction part. సో ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ ఎట్లా ఏ స్టోరీ కన్నా ఎట్లా ఇంట్రడక్షన్ ఇవ్వాలో మన టాపిక్ ఏంటి, హూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఓల్డ్ పీపుల్. సో దానికి ఇంట్రడక్షన్ ఏమి ఇస్తున్నావు, ముందు నీ దేశంలో ఏ విధంగా మనం ఉంటాము అనేది చెప్తున్నావు. ఇన్ మై కంట్రీ మోస్ట్ ఓల్డ్ పీపుల్ లివ్ హ్యాపీలీ విత్ దర్ చిల్డ్రన్. సో ఫారిన్ కంట్రీస్ లో, అమెరికాలో అట్లా అయితే కాదు. 18 years కి పిల్లలు విడిగా వెళ్ళిపోయి ఉంటారు. ఒక ఏజ్ వచ్చినాక దే హ్యావ్ దేర్ ఓన్ ఓల్డ్ హోమ్స్, ఇండివిజువల్ గా ఉంటారు. కానీ మన దేశంలో అట్లా కాదు. పుట్టుక నుంచి చచ్చిపోయే వరకు వి లివ్ ఇన్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ ద మోస్ట్ స్పెషల్ ఫీచర్, సో విచ్ ఇస్ అడ్మైర్డ్ బై అదర్ కంట్రీస్ ఆల్సో. సో ఇన్ మై కంట్రీ మోస్ట్ ఓల్డ్ పీపుల్ live happily with their children. Increasingly, however, many families cannot take care of their parents. So, this essay will describe some of the problems involved with taking care of old people and discuss who should be responsible. So, ఈ యొక్క ఎస్సేలో మనము కొన్ని పాయింట్స్, అంటే కొన్ని కారణాలు కూడా ఉంటాయి. కావాలని టేక్ కేర్ చేయకపోవడం కొన్ని ఉంటాయి, కానీ సిచ్యువేషన్ కి అనుగుణంగా దగ్గర లేకుండా మనం దూరం ఉండటం వల్ల, సో ఇవన్నీ కూడా మనం బాడీలో డిస్కస్ చేద్దాము అని దాని అర్థం. సో ఒక ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉండాలి అనేది మీకు అర్థమైంది కదా? డిడ్ యూ అండర్స్టాండ్? Yes, ma'am. Do you have any doubts? సో ఇంట్రడక్షన్ ఎప్పుడు చిన్నగానే ఉంటుంది. నువ్వు చెప్పాలి, ముందు ముందు ఏం చెప్పాలి అనుకుంటున్నావో క్రిస్ప్ గా, షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తావు అనమాట. ఓకే, Okay, ma'am. okay, did you write it down? Make it fast, make it fast. సో మై లైఫ్ ఇన్ అ విలేజ్ చెప్పడానికి ముఖ్య కారణం సిటీస్ కంటే చాలా బెటర్ అని తెలియచెప్పాలని నీ ప్రయత్నం. సో దానికి ఓపెనింగ్ సెంటెన్స్ ఇచ్చాడు ఇక్కడ. మధ్యలో బాడీలో గుడ్, వాట్ ఆర్ ద గుడ్ పాయింట్స్ యూ షుడ్ ఇంక్లూడ్? నో పొల్యూషన్, అంతేకాకుండా పీపుల్ నో ఈచ్ అదర్, దే ఆర్ ఫ్రెండ్లీ పీపుల్, we have a close contact with the nature, we are exposed to the nature, life is cheaper,
People help you. They help each other, means we have a good neighboring. People talk to you in the streets. తెలిసినా తెలియకపోయినా దూరం నుంచి ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వెళ్ళినా ఆప్యాయంగా మనల్ని పలకరిస్తారు. క్లోజింగ్ సెంటెన్స్ ఏముంటుంది? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ మస్ట్ లీవ్ యువర్ కంపోజిషన్ ఫినిష్డ్. సో క్లోజింగ్ సెంటెన్స్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. So I hope for later discussion, you will be ready with this topic, life in a village. So here are the ideas. Use your own ideas, other people experiences. మీ ఓన్ ఐడియాస్ తో రాయొచ్చు. మీ ఎల్డర్స్ ఎవరైనా చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ని వాడుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఆ ఆలోచనలు తట్టకపోతే అంటే యూ జస్ట్ డోంట్ కట్ కాపీ పేస్ట్, బట్ యూ ట్రై టు రైట్ ఆన్ యువర్ ఓన్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక స్టోరీ లైఫ్ ఇన్ అ విలేజ్ మీద ఇచ్చారు. కెన్ ఐ హియర్ ఫ్రమ్ a boy? So already I heard from a girl. Now I want to hear this story of life in a village from a boy. Can you read out for me? Fast. We are still in composition. We have to know about comprehension also. Make it a bit fast. If you don't read the story, lines use చేసుకొని కొన్ని పేర్లు చెప్తాను. వాళ్ళు రేపు నాకు స్టోరీ క్రియేట్ చేసి నాకు ప్రెజెంట్ చేయాలి. Are you ready for that? Yes, ma'am. Yes. Is anyone willing to read out the story for me? Ma'am, can I? Yeah, try it. Introduction. Ours is an agriculture country. About 85% of our people are farmers. They live in villages. So, village life in our country is very important and useful. So, various schemes should be planned to improve the village life, beauty and pleasure. Our villages are full of beauties of nature. They are not yet soiled by human hand. The beautiful sights and the sweet sounds of nature are still there to feed the eyes and hearts of the people living in villages. These also give great pleasure in every mind. The air in the open fields around the village is pure. It is not made impure by dust and smoke of factories. Fatal road accidents are also absent in villages. సో వెరీ గుడ్. ఇంతకు ముందు మనం డిస్క్రిప్టివ్ లోన ఎక్కడ 5 సెన్సెస్ వి సెన్స్, వి ఫీల్, వి టచ్, వి స్మెల్ అనేది చెప్పుకున్నాం కదా. నరేటివ్ లోనా, డిస్క్రిప్టివ్ లోనా, ఎక్కడ? డిస్క్రిప్షన్ లో మ్యామ్. ఇప్పుడు ఈ విలేజ్ ని డిస్క్రైబ్ చేస్తుంటే డిస్క్రిప్షన్ లో ఏముంటుంది? సో డూ యూ ఫీల్ అంటే చదువుతూ ఉంటే నీకు అదంతా కంటి ముందు కనిపించినట్లు అనిపిస్తుందా? Ma'am. కెన్ యూ ఫీల్ దట్? Yes, ma'am. Yeah, read this. Continue reading.
Villages. The village people are simple. They are a good neighbor relation and fellow feeling among the village people. They share in joys and sorrows mutually. Deceit, fraud, and treachery have much less scope in the village, so they are found less rural areas. Disadvantages. But the village life is not an unmixed good. The villages are poor and have not the minimum comforts, every advantage of life. The villages have no roads. These go under water in the rainy season. Then the villages cannot go to open place to another on foot. The villagers cannot go to one place to another On foot. on foot. సో ఇవి ఇక్కడ డిసడ్వాంటేజెస్ కూడా చెప్పుకున్నాం. సో ప్రతి దానికి వి హ్యావ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అట్లాగే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అదే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. నో వన్ ఈస్ గుడ్ ఆర్ నో వన్ ఈస్ బ్యాడ్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఎక్కువ సార్లు మనం పాజిటివ్ గా రెస్పాండ్ అయితే వాడు మంచోడ్రా అంటాము. వాడు ఎక్కువ సార్లు చెడుగా రెస్పాండ్ అయితే వాడంత చెడ్డోడు లేడురా అంటారు. సో no person is perfect and we react according to the situation. Okay, with the last para and a conclusion. Can you read it? Continue. There are good schools and colleges in the village. So the children of the villages cannot receive a proper education. There are no good dispensary and hospital in villages. Even there is not a good doctor there. So the villages people die without proper medical treatment. Although that disadvantages should be removed to make the village life good and comfortable. Conclusion. At the village side is safe, cold and mild as far I think. This is why I like village life. Thank you, ma'am. There are no అనేది అక్కడ యాడ్ చేయాలి. There are no good schools and colleges in the village. అక్కడ they did not add no. Okay. So now coming to the comprehension. So composition అనేది ఏంటో మీకు అర్థమైంది కదా? How to compose అనేది, did you understand? Yes, ma'am. Yes. Do you have any doubts regarding composition? No, ma'am. Okay, if you have, we will you just note down tomorrow once again. Before starting the next session, we'll just discuss. Okay, ma'am. సో కాంప్రిహెన్షన్ అంటే మన యొక్క పర్సనల్ ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎంతవరకు అర్థం అయ్యింది అనేది కాంపోజిషన్ అంటే ఎవరైనా కంపోజ్ చేయొచ్చు, అంటే నేను చెప్పొచ్చు. కానీ కాంప్రిహెన్షన్ అంటే డిపెండ్స్ అపాన్ యూ ఇండివిజువల్లీ. నీకు అది ఎంతవరకు ద ఎబిలిటీ టు అండర్స్టాండ్, నీకు ఎంత ఎబిలిటీ ఉంది, నువ్వు ఎంతవరకు అర్థం చేసుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. Students' competency is tested through two types of comprehension activities, known as reading comprehension and listening comprehension. So reading comprehension, listening comprehension. ఇప్పుడు నేను చదువుతూ ఉంటే ఐఎమ్ రీడింగ్ ద కాంప్రిహెన్షన్, నేను చదివేది నువ్వు వింటూ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ listening comprehension. Did you understand? I am reading out a comprehension aloud and you are listening and following what I am reading. Did you understand? So reading and listening comprehension. It involves reading a text. So ఒకటి చదవటమే కాదు, దాని మీనింగ్ అర్థం అవ్వాలి మనకి. అది ఒక అనౌన్స్మెంటే కానివ్వండి, ఒక డైలాగే కానివ్వండి, ఒక స్పీచే కానివ్వండి, ఎంతవరకు మనకు అర్థం అయ్యింది, మనకు ఎంతవరకు అర్థం అయింది, దట్ ఈస్ నోన్ యాజ్
కాంప్రిహెండ్ చేయడం, అర్థం చేసుకోవటం. సో కాంప్రిహెన్షన్ రిఫర్స్ టు, కాంప్రిహెన్షన్ కరెక్ట్ గా నీకు అర్థం అవ్వాలి అంటే నీకేం తెలిసి ఉండాలి? గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వొకాబులరీ. అందుకని చెప్పి కాంప్రిహెన్షన్ లో మీనింగ్స్ కూడా ఇస్తాడు. అండ్ ఏబుల్ టు మేక్ సెన్స్ ఆఫ్ ద టెక్స్ట్, దాని యొక్క సారాంశం కరెక్ట్ గా నువ్వు గ్రాస్ చేయగలిగి ఉండాలి. టు ఏబుల్ టు అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ వర్డ్స్, సో వర్డ్ కి మధ్య ఉన్న రిలేషన్ కూడా అర్థం అవ్వాలి. అంతేకాకుండా ఫ్రేజెస్, దాంట్లో వాడే సెంటెన్సెస్, ఇవన్నీ కూడా తెలియాలి. అంతేకాకుండా దాని అసలు ఏం చెప్తున్నాడు అనేది ట్రూ సెన్స్ మనం అర్థం చేసుకొని ఉండాలి. అండ్ అండర్స్టాండింగ్ ఇన్ఫరెన్సెస్, సో అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు కానీ అక్కడ దాని అర్థం అనేది నీకేం అర్థమైందో రాయమంటాడు. సో అంటే ఆ ట్రూ సెంటెన్స్ అక్కడ నీకు కనపడదు, కానీ నువ్వు అది చదివినే నీకు ఎంతవరకు అర్థమైందో అది నువ్వు రాయగలుగుతావు అనమాట. అంతేకాకుండా లాజికల్ కంక్లూజన్ అనేది తెలుస్తుంది. సో ఐడెంటిఫైయింగ్ ద ఫ్యాక్ట్స్, దాంట్లో ఏమైతే ఇన్సిడెంట్స్ యాడ్ చేశాడు ఏంటి అనేది ఒక క్లియర్ స్కెచ్ అనేది మనకి కళ్ళ ముందు కనపడాలి. దిస్ ఇస్ హౌ a comprehension is composed. So function, comprehension is nothing but comprehension ki composition ki, composition is associated with creating. కంపోజ్ చేస్తాం అంటే మనం చేస్తాం. కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? మనం అర్థం చేసుకుంటాం. ఇంతకు ముందు నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కాంపోజిషన్ మనం కంపోజ్ చేస్తాము, కాంప్రిహెండ్ అంటే మనం అర్థం చేసుకుంటాము. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, కంపోజ్ చేయడం వేరు, కాంప్రిహెండ్ చేయడం వేరు. కంపోజ్ చేయడం అంటే వి క్రియేట్, కాంప్రిహెండ్ అంటే వి ట్రై టు అండర్స్టాండ్. Did you get the point? Can you respond to me? Yes, ma'am. Yes. Writing versus reading. Composition లో ఎక్కువ రైటింగ్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ లో ఎక్కువ రీడింగ్ అండ్ లిజనింగ్ ఉంటుంది. వన్స్ అగైన్ ఐ రిపీట్, కాంపోజిషన్ అంటే ఓన్లీ రైటింగ్, యు రైట్ ఇట్, వాట్ ఎవర్ ద ఐడియాస్ ఇన్ యువర్ మైండ్, the feelings in your heart, you put it on a piece of paper and write it, compose it. Comprehension involves reading and listening. So creation ku vachetapudiki, composition involves creating something. You create, you are the creator, you create things. Comprehension vachetapudiki evaro create chesindi, you try to understand, నువ్వు తెలుసుకోవాలని చూస్తావు, దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి అర్థం చేసుకోవాలని చూస్తావు. సో స్కిల్స్ కి వచ్చేటప్పటికి కాంప్రిహెన్షన్ కి గుడ్ రీడింగ్ అండ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, కంపోజిషన్ కి గుడ్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి. సో కంపోజిషన్ కాంప్రిహెన్షన్ రెండు కంపారిజన్ చేసుకుంటే దాని యొక్క ఫంక్షన్ ఏంటి, రైటింగ్ రీడింగ్ దేంట్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది, ఎక్కడ క్రియేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ స్కిల్ దేంట్లో వాడాలి అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పారు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, రీడింగ్ అండ్ రైటింగ్ ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తాము, క్రియేషన్ అనేది ఏ విధంగా ఎట్లా క్రియేట్ చేస్తాము, అండ్ స్కిల్స్ ఏ స్కిల్స్ వాడాలి అనేది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. Is that clear to you? Did you understand? Yes, ma'am. So ikkada 4 things function ante enti, writing versus reading, creation, and as a skill, which skill is used to compose and to comprehend anedi manam telusukunnamu. So now here is an activity for composition. So look at the picture carefully. Look at the picture carefully
కొన్ని పాయింట్స్ మీరు చూసిన దాన్ని బట్టి మీరు నోట్ చేసుకోండి. యూ హ్యావ్ టు టెల్ మీ ఆఫ్టర్వర్డ్స్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. దిస్ ఇస్ పిక్చర్ కంపోజిషన్. దీనికి ఒక టైటిల్ కూడా పెట్టాలి మీరు. మీరే దీనికి ఒక టైటిల్ పెట్టాలి, ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఒక బాడీ ఇవ్వాలి, ఒక కంక్లూజన్ ఇవ్వాలి. సో మీకు అర్థమైతే దిస్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. ఈ పిక్చర్ లో మీకు ఏం కనపడుతుంది? బర్త్డే సెలబ్రేషన్. బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారు పిక్చర్ లో? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఓకే, మదర్ అండ్ ఫాదర్ అండ్ 2 kids. ఇంకేమున్నాయి? టేబుల్ పైన ఏమేమి ఉన్నాయి? కేక్, గిఫ్ట్స్, స్వీట్స్, యా, బలూన్స్, బెలూన్స్, క్యాప్స్, క్యాప్స్, క్యాండిల్స్, యా. నెక్స్ట్ Juice. పిక్చర్ లో మై సింగింగ్ మేడం. యా. సో ఈ క్లూస్ అన్ని యూజ్ చేసి మీరు ఒక మంచి టైటిల్ ఇచ్చి ఒక చిన్న బర్త్డే సెలబ్రేషన్ రాయగలిగారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, look at the picture. Look at the picture. What you can see in the picture? బర్త్డే పార్టీ. Yeah, you describe each and everything what you see there. ఓకే. And you have to compose a story out of this. ఓకే మ్యామ్. Is this okay for you? ఎస్ మ్యామ్. ఓకే. This is the second activity. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే మీరు చేశారో the same thing, you observe the 2 pics. So first pic నుంచి స్టార్ట్ చేసి you have to end up with the second pic. You make a sequence, arrange it in order, give a heading, suggest the story title, write a small story saying this picture. So ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ of comprehension. ఇందాక 2 activities are based on composition and this is comprehension. One of you can read the composition passage over here. Read it. Read it for me. Can you read it for me? Can you read it? Ma'am, can I read? Did you read before? Did you take a trial before? Yes, ma'am. I want a new one to respond. No one was responding. Some Madam. boy. Yeah, try it.
Okay, give a try. Mike and Morris lived in the same village, while Morris owned the largest jewelry shop in the village. Mike was a poor farmer. Both had large families with many sons, daughters-in-law, and grandchildren. Madam, కాపరాట్లేదు. One fine day, One fine day, Mike, tired of not being able to feed his family, decided to leave the village and move to the city where he was certain to earn enough to feed everyone. Along with his family, he left the village for the city. At night, they stopped under a large tree. There was a stream running nearby where they could freshen up themselves. very good. Who is Mike? Who is Mike? Read the first 2 lines, you will get the answer. Poor farmer, ma'am. Poor farmer. Mike, yeah, not a word. Try to say it in a sentence. Mike was a poor farmer. Mike was a Mike was a poor farmer. Right. Who is Morris? Who is Morris? Morris, Yeah. owner Morris? of the largest jewelry shop. Yeah, very good. So where did Mike and Morris live? Where did Mike and Morris live? Village. Where did they live? Village, ma'am. I want it in a statement, Ma. Tell me in a whole statement. Mike and Morris lived Morris in the lived in the same same village. Once again. Mike and Morris lived in the same village. Good. So what are the similarities between Mike and Morris? Similarities. అంటే సేమ్ గా ఉన్నాయి. What are the similarities between Mike and Morris? If you read second, third, fourth line, you can get the answer for you. Both What had are the- large families with many sons, daughters-in-law, and grandchildren. Madam. Yes, both had large families with many sons, daughters-in-law, and grandchildren. So what is the difference? ఇంతకు ముందు సిమిలారిటీ చెప్పారు, ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్ అండ్ మారిస్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏం కనపడుతుంది ఇద్దరిలో? Poor, rich. Yeah, who is poor and who is rich? Mike was poor. Morris was Morris was rich. Yeah. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఒక అసైన్మెంట్ పడింది.
ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, వి లివ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఈ రెండు కాదు, కానీ ఏదైనా ఒకటి మీ ఇష్టం చూస్ చేసుకొని 150 వర్డ్స్, ఇట్స్ నాట్ అబౌట్ 450 to 500, అంత పెద్దగా అక్కర్లేదు ఎస్సే నాకు. యూ కట్ షార్ట్ ఇట్ and write it within 150 to 200 words, not the 2 topics, only 1 topic. Okay, ఏదన్నా ఒక టాపిక్ మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో, యూ డోంట్ ట్రై టు గూగుల్ ఇట్, యూ డోంట్ కట్ కాపీ పేస్ట్. నీకేం అర్థమైంది చదివి నీకు అర్థమైంది, యూ ట్రై టు రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అబౌట్ that is all about the assignment. You compose an essay on importance of education, or we live in the age of internet. Importance of education lo we have everything good, most, but we live in the age of internet lo we have positives and negatives. So bear it in mind. I want an introduction, I want a body, and I want a conclusion. So what did I learn today? So ఈ పాయింట్స్ అన్ని నువ్వు నేర్చుకున్నావా? Did you know the importance of composition? Did you know the meaning of comprehension? Did you know what is composition and what is comprehension? దాని మీద యాక్టివిటీస్ ఇవ్వబడినాయి. సో కంపోజింగ్ ఎట్లా రాయాలి అనేది కొన్ని ఐడియాస్ కూడా ఇవ్వడం జరిగింది. And we ended up with an assignment. So that is all for the day. Okay. Do you want to ask me anything? Do you want to know anything? Jasmine, do you have any doubts? No, ma'am. Okay. Abraham? Bunny? Likita? Yeah, I want you people to respond for tomorrow's class. Okay, shall we wind up the session? Okay, ma'am. Okay, have a great day ahead. Enjoy yourself. Thank Okay, you, ma'am. Take care. Thank you, ma'am. Same to you. Okay.